అందరికీ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వ వసుధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే గుర్తొచ్చేది ఏమిటి? ఉగాది పచ్చడ. మన ఉగాది పచ్చడులు అంటే ఏమి అంటారు? షడ్రుచుల సమ్మేళనం అని అంటారు. అందుకే మనము ముందుగా ఉగాది పచ్చడ చేసుకుందాం రండి. మమ్మీ ఉగాది అంటే ఏంటిది మమ్మీ? ఉగాది అంటే తీపి, పులుపు, ఒగరు, ఉప్పు, కారం, చేదు ఇవన్నీ కలిసినయే మన షడ్రుచులు అంటారు నాన్న. అదే సమ్మేళనం, షడ్రుచుల సమ్మేళనం అని అంటారు. ఈ వచ్చే కొత్త సంవత్సరంలో మనం ఆరోగ్యాలతో ఉండాలని ఈ పచ్చడి చేసుకుంటాం నాన్న. అయితే మమ్మీ త్వరగా చేసేద్దాం మమ్మీ. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చెప్తాం రా నాన్న. ఇది బెల్లం. ఫస్ట్ వచ్చేసి బెల్లం తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి చింతపండు. ఈ పులుపు అనేది కంపల్సరీ ఉండాలి ఈ 6 రుచులలో. నెక్స్ట్ వచ్చేసి వేప పువ్వు. కంపల్సరీ ఇది కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కారం. కారం అంటే మనం స్టార్టింగ్లో ఎక్కువ మిరియాల పొడి వాడేవారు. తర్వాత మనం కారము లేదా మిర్చి వేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ. అదైతే ఇంపార్టెంట్. జస్ట్ అది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో మనకి. అది లేకుంటే ఏం కాదు. ఇక స్టార్ట్ చేద్దామా మన ఉగాది పచ్చడ? ఇక మా పాప ఏమో మాట్లాడుతున్నారు ఇద్దరు కలిసి. జస్ట్ స్టార్ట్ ద పచ్చడి. ఇది చింతపండు మేము రసము పట్టేసాము. ఇట్లా రసంలా చేసేసుకుని మన పండు చింతపండుని ఇట్లా నానబెట్టేసి రసం చేసుకొని ఇందులో పోసుకోండి ఫస్ట్. తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం వేసుకోండి. ఫ్రెండ్స్ మేము మామిడికాయ ఇట్లా కట్ చేసి తురుముకొని వేసుకున్నాము. మీకు నచ్చినట్లయితే అట్లా పచ్చిగానే వేసుకోండి. మాకు ఇట్లా పొట్టు తీసి వేసుకోవడం ఇష్టం అని చెప్పేసి అలా వేసాం, మా పిల్లలకు నచ్చుతుందని. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడికాయలు. మామిడి పిందెలు వేసుకుంటే ఇంకెక్కువ టేస్ట్ ఉంటుందండి మామిడికాయ కంటే. మా పాప చూడండి ఎంత డెకరేటివ్గా వేస్తుందో. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వేప పువ్వు వేస్తుంది మా పాప. చూడండి మా చిన్న పాప వేస్తా అని అల్లరి చేస్తుంది. మీరు వేప పువ్వు వేసేటప్పుడు కొద్దిగా ఇట్లా నలిచి వేసుకోండి. జస్ట్ ఫ్లవర్స్ మాత్రమే వస్తాయి. ఫ్రెండ్స్ మా మమ్మీ చెప్తుంది నాకు ఈ ఫ్లవర్ ఇట్లా ఎలా చేస్తారో నాకు తెలీదు. అయితే మా మమ్మీకి ఇచ్చేసేసాను ఆ ఫ్లవర్స్. వేప ఫ్లవర్స్ అంటారు దాన్ని, మా పాప చెప్పింది. మనం వేప పువ్వు అంటాం కదా, మా పాప వేప ఫ్లవర్స్ అంటారు. నీమ్ ఫ్లవర్స్ ఉంటుంది. ఇక వేసేద్దామా? స్టైలిష్గా వేస్తున్నాను. డెకరేటివ్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మిరియాలు చిటికెడు వేయండి. మా పిల్లలు ఉన్నారని చెప్పేసి మేము కొద్దిగానే వేసుకున్నాం. కాకపోతే కరెక్ట్ సమానంగా వేసుకోండి ఫ్రెండ్స్ మీరు. మేము మా పిల్లల కోసం కొద్దిగా తక్కువ వేసాము. వాళ్ళకు తీపి ఉంటేనే తింటారు అని. కొద్దిగా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి.
సాల్ట్ వేయడానికి ఎంత టైం తీసుకుంటుంది చూడండి మా పాప. ఇంకా డెకరేషన్ అవ్వట్లేదు. చాలా అంటే మళ్ళీ వేస్తుంది చూడండి. ఇక అన్నీ వేయడం పూర్తయిందండి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాము. నన్ను ఏది చేయనీయట్లేదు ఫ్రెండ్స్, అన్నీ వాళ్ళే చేస్తున్నారు. మా పాపకు మైక్ కావాలట, తనే పెట్టుకొని మాట్లాడుతుందంట. మా చిన్న పాప అల్లరి అల్లరి చేసింది, వాళ్ళ ఏది చేయనీయలేదు. ఎందుకో ఏమో ఇవాళ ఒక్కరోజే బాగా అల్లరి అల్లరి చేసింది, ఎప్పుడు లేనిది. మళ్ళీ ఎప్పుడైనా వీడియో పెడదామని అన్నప్పుడల్లా తనే చేద్దాం అన్నట్టుగా మమ్మల్ని ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు అంగడి వల్ల స్పూన్ దాంట్లో పడిపోయింది. మా చిన్న పాప వచ్చింది అని అంటే ఇక అలానే ఉంటుంది, సందడిగా. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుతుందో. నేను అక్కడ ఏవో చెప్పాను ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మా పాప అక్కడ ఏం మాట్లాడనివ్వట్లేదు, డిస్టర్బెన్స్ చేసేసింది. చాలా రుచిగా ఉంటుంది మన ఉగాది పచ్చడి, మన తెలుగింటి పచ్చడి. అయ్యో వాళ్ళు చూడండి ఎలా ఫైటింగ్ చేసుకుంటున్నారో. స్పూను గర్ల నుంచి ఎగిరొచ్చేసింది. ఫస్ట్ పడిన మా డాడీ స్పూన్ తెమ్మంటే తెచ్చిచ్చారు ఫ్రెండ్స్. మా పాప చూడండి మళ్ళీ స్పూన్ కావాలంటుంది. ఒకరికొకరు పెట్టుకోమని అంటే చూడండి ఎలా వేస్తుందో. మైక్ తీసి డార్లింగ్ అని అయ్యాం, అందులో వాటర్లో వేయలేదు, అటు పక్కన పెట్టింది. నేను అక్కడ పచ్చళ్ళలో వేస్తుందేమో అనుకున్నా. ఆగట్లేదు ఫ్రెండ్స్, మా చెల్లె తింటా అని అంటుంది. ఎలా చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇంకో గిన్నెలు వేసి ఇస్తా అంటే కూడా ఒప్పుకోవట్లేదు. చూడండి ఫ్రెండ్స్ అల్లరి చేస్తుందా, పైకి పోతుంది అన్నా కూడా వినట్లేదు. అంతే, నాకు కావాలని ఉరుతుంది. అస్సలు ఇవ్వట్లేదు మేడం స్పూను. బాగా అల్లరి అవుతుంది రోజు. ఫస్ట్ ముద్ద అయితే మీకే, ఫస్ట్ మీకే తినిపిస్తున్నాను, తినండి ఫ్రెండ్స్. మన ఉగాది పచ్చడ, మన తెలుగింటి పచ్చడ, మన తెలంగాణ స్పెషల్. ఫస్ట్ మీకే తినండి ఫ్రెండ్స్. తర్వాత అయ్యో మా వారికి పెట్టాను, మా వారి క్లిప్ మిస్ అయినట్టుంది. తర్వాత నాకు పెట్టారు మా వారు, మేము తినేసాం. మా పిల్లలు ఇద్దరు తింటారేమో అని అనుకుంటే ఎలా చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. మా చెల్లె చూడండి డ్రెస్ మీద అంతా పచ్చడి వార వస్తుంది, తన డ్రెస్ మీద కూడా మా పెద్ద పాప తినిపిస్తా అంటే మాత్రం చిన్న పాప తినదంట, తనకే తినిపిస్తుందంట. చూడండి ఎలా చేస్తుందో. చూడండి అద్దు అని ఇట్లా ఇస్తుంది, స్పూన్ని మొత్తం కింద పడుతుంది. చేతులకి స్పూనే గుంజుకుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే 6 రుచుల సమ్మేళనం చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ ఓపిక బట్టి మా చెల్లెని ఎట్లనో అట్లా చేస్తున్నా కూడా మా చెల్లె చేయట్లేదు, ఏం చేయట్లేదు, అస్సలు వినట్లేదు. అట్టప్పుడు అయితే మంచి మీ పిల్లలు ఇంతకంటే ఎక్కువ అల్లరి చేస్తారా? కామెంట్లో తెలపండి ప్లీజ్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అట్లనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మీ లైక్తో మమ్మల్ని చాలా మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. మా పిల్లలు వినేలా లేరండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తెలంగాణ స్పెషల్ బొబ్బట్లు చేద్దామా? మీ దాంట్లో ఏమంటారో నాకు తెలియదు, మా దాంట్లో అయితే బొబ్బట్లు అంటారు, భక్షాలు అంటారు.
మనం ఎలా పిలవడం అనేది ఇంపార్టెంట్, కానీ మనం ఉగాది స్పెషల్కి మనం భక్షాలు చేయడం అనేది ఆనవాయితీ కాబట్టి ఉగాది పచ్చడి ఎంత స్పెషల్, ఉగాది రోజు ఉగాది పచ్చడితో పాటు భక్షాలు చేయడం కూడా అంతే స్పెషల్ కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కందిపప్పు, శనగపప్పు ఆల్రెడీ నానబెట్టి కుక్కర్ పట్టి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మనకు మైదా పిండితో చేయొచ్చు, కానీ మైదా పిండితో చేస్తే మా పిల్లలకు పెట్టదలుచుకోలేదు, అందుకని గోధుమ పిండితోటి మన ట్రెడిషనల్ వేలో ఎలా చేస్తారో అలానే మనం గోధుమ పిండితో చేసుకుందాము. అలాగే కొద్దిగా చిటికెడు సాల్టు, నెయ్యి, పసుపు, బెల్లం, యాలకులు, ఇవి వచ్చేసి మన ఇంగ్రీడియంట్స్. మనం రెడీ పెట్టుకున్నాం ఇప్పుడే అన్ని రకాలుగా. ఇక స్టార్ట్ చేద్దాం. మనం ముందుగా పిండి కలుపుకుందాము. పిండి కలుపుకోవడానికి ముందు గోధుమ పిండి తీసుకుంటున్నాము. అవి ఒక 3 కప్స్ గోధుమ పిండి తీసుకోండి. 3 కప్స్ ఇప్పుడు సెకండ్ కప్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కప్ వేస్తాను. మేము ఇక్కడ చాలామంది ఉన్నాం కాబట్టి 3 కప్స్ వేయాల్సి వచ్చింది. మీకు కావాలంటే 1 కప్తో 2 కప్తో కూడా చేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకోండి, జస్ట్ కలర్ కోసం మాత్రమే. చాలా టేస్టీగా ఇట్లా లుకింగ్ పర్పస్ పసుపు వేసుకోవడం తప్ప వేరే ఏం లేదు. నెయ్యి వచ్చేసి మీ ఇష్టం ఫ్రెండ్స్. మా పిల్లల కోసం అయితే కొద్దిగా ఎక్కువనే వేస్తాను నేను. ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. నేను ఇట్లా మిక్సీ పట్టి ఇట్లా చేశాను. ఇంకొక రకం అంటే మనం కుక్కర్లో వేసినప్పుడు డైరెక్ట్గా మిక్సీ పట్టకుండా అట్లా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి మా పిల్లలు ఏరుతున్నారు అని చెప్పేసి టోటల్ మిక్సీ పట్టి చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. నెయ్యి, పసుపు, ఉప్పు అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఫ్రెండ్స్. హెల్దీ వేలో చేయాలి అనుకుంటే మైదా వేయకుండానే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా హెల్దీగా ఉంటుంది, ప్లస్ రుచికరంగా ఉంటుంది. ప్రతిదీ మా పాప హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. నేను పోస్తాను అంటున్నాను ఫ్రెండ్స్. మా మమ్మీ అద్దు ఆగు ఆగు అంటుంది. అయినా నేను పోస్తా అని అలా చేస్తున్నాను. చిన్న బాబాని పడుకోబెట్టొచ్చి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇట్లా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలుపుకున్నాక ఇట్లా చూసుకోవాలి. ఇంత మెత్తగా ఉంటే సరిపోద్ది. అంత మెత్తగా ఉన్న తర్వాత ఒక్కసారి నెయ్యి వేసుకొని ఒక్కసారి ఇట్లా మంచిగా ఇట్లా రాసేసి ఒక 15 to 1 అవర్, మినిమం 1 అవర్ పక్కకు పెట్టాలి ఫ్రెండ్స్. ఎంత పక్కన పెట్టుకుంటే మనకి అంత మెత్తగా పొంగుతాయి. అంత అర్జెన్సీ ఉంది అనుకుంటే 15 to 20 మినిట్స్ సరిపోతాయి. అర్జెంట్ లేదనుకుంటే మాత్రం మినిమం 1 అవర్ పెట్టండి. మంచిగా పొంగుతాయి మనం చేసేటప్పుడు. ఇప్పుడు బెల్లమును దాంట్లో రొట్టెలో పూర్ణం పెట్టడానికి ప్రిపేర్ చేసుకుందాం. బెల్లం వచ్చేసి శనగపప్పు వచ్చేసి ఇందులో వేసుకొని మంచిగా పూర్ణం రెడీ చేసుకుందాం రండి. స్టవ్ ఆన్ చేశాక బెల్లం వేయండి. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ బెల్లం. మా ఇంట్లో కొద్దిగా బెల్లం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఒక కప్పెడు బెల్లం వేసుకున్నాను. ఆ కప్పడి దగ్గర హాఫ్ వాటర్ పోసాను. జస్ట్ బెల్లం కరగడానికి మట్టుకే, పాకం కోసం కాదు ఫ్రెండ్స్.
మంచిగా ఒకసారి కలుపుకోండి. బెల్లం కరిగే లోపు అటు మన నానబెట్టుకున్న గోధుమ పిండి కూడా నానిపోతుంది. ఇట్లా ఒకసారి మంచిగా కలిసిన తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకోండి. ఇందులోకి ఎక్కువ శాతం నెయ్యి ఎక్కువ పడుతుంది. నెయ్యి తినని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ ఉండదు అని మాకు అనిపిస్తుంది. నెయ్యితోటే చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి యాలకుల పొడి వేసుకోండి. ఆ ఫ్లేవర్ తోటి చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లా రుబ్బుకున్న పప్పుని ఇందులో వేసేయండి. కొంచెం దగ్గరికి వచ్చేలాగా కలుపుకొని కొద్దిసేపు చల్లారబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన విధంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మిశ్రమం వచ్చేసి ఇట్లా అడుగంటకుండా ఇట్లా మనకి తేలుతుంది, చుట్టుపక్కల ఏం అంటట్లేదు అని అంటే అది అయినట్టు మనకు అర్థమవుతుంది. గిన్నెకు అంటకుండా ఎట్లా కనబడుతుందో చూస్తున్నారు కదా కలుపుతుంటే. ఇంకా మనకు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. కాకపోతే ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసి చల్లారబెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మన పిండి పక్కన పెట్టాం కదా ఇప్పుడు 1 hour. ఇప్పుడు వచ్చేసి ఒకసారి కలుపుకుందాం మంచిగా మెత్తగా. మా పాప నేను చేస్తాను నా చుట్టే తిరుగుతుంది. మనం మళ్ళీ ఒకసారి మంచిగా మెత్తగా ఇట్లా కలుపుకున్న తర్వాత ఇక స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఇట్లా ఒక 5 ఇట్లా రౌండ్ బాల్స్ వేసుకొని పెట్టుకుంటే టక్కన ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటే ఇట్లా రెడీగా పెట్టుకొని టకటక్క చేసుకోవచ్చు. నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నా అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో టిప్స్ ఇవ్వండి. మీరు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళ ఏది ఉంటే ఇట్లా ఒక కవర్ తీసుకొని నెయ్యి అప్లై చేసేసి ఇప్పుడు మనం పెట్టుకున్న ముద్ద ఇక్కడ పెట్టుకొని జస్ట్ కవర్ ఇట్లా క్లోజ్ చేసేసి మనం తీసుకున్న ఈ ముద్దలో కొద్దిగా ఇట్లా నెయ్యి అప్లై చేసి కవరు మూసేయండి. మూసేసి కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసే తర్వాత మనం ముందుగా చల్లారబెట్టుకొని రెడీ పెట్టుకున్న పూర్ణాన్ని ఇందులో మధ్యలో బాల్ చేసేసి ఇందులో పెట్టేసుకోండి. ఎక్కువగా పెట్టుకుంటే పూర్ణం ఇంకా టేస్టీగా కనబడుతుంది. చపాతీలా తినకుండా పూర్ణం కూడా తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి పూర్ణం ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనకు తినేటప్పుడు చాలా పంటికి తలుగుతుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా ఒకసారి ఇట్లా అటు ఇటు ఇట్లా అనుకొని జస్ట్ అట్లా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేసి మళ్ళీ కవరు క్లోజ్ చేసేసి జస్ట్ ప్రెస్ చేయండి. లైట్ ప్రెస్ కూడా సరిపోతుంది, మరీ థిక్గా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు పల్సగా కావాలంటే పల్సగా చేసుకోండి.
లేదు నాకు మామూలుగా దొడ్డుగా ఉన్నా పర్లేదు అనుకుంటే మామూలుగా చేసుకోండి. మా పిల్లలు పలసగా ఉంటే తింటారు, దొడ్డుగా ఉన్నాయి ఇష్టంగా తింటారు కాబట్టి నేను వాళ్ళకు నచ్చేలా చేస్తున్నాను. ముందుగా ఇట్లా పెనం పెట్టుకొని నెయ్యి అప్లై చేయండి. ఫస్ట్ కొద్దిగా గ్యాస్ తక్కువ పెట్టుకున్నాను, ఇప్పుడు ఎక్కువ పెట్టి నెయ్యి అప్లై చేసేద్దాం. నెయ్యి అప్లై చేశాక మనం ముందుగా రెడీ పెట్టుకున్న ఈ భక్ష్యాన్ని మనం పెనం మీద వేసుకుందాము. గ్యాస్ ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టుకోండి. అది వేసాను, మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అది వేసిన క్లిప్ మిస్ అయినట్టుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మరొకటి రెడీ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా అన్నీ ఒకసారి ఇట్లా దగ్గరికి అనుకొని ఒకసారి వేస్ట్ ముద్దను ఉంటే తీసేయండి. మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని తీసేసి ఒకసారి మళ్ళీ ఇట్లా అనుకొని జస్ట్ అలా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళకి. చిన్న చిన్న టిప్స్ ఇచ్చుకుంటూ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, మీరే చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను, మీరు పర్ఫెక్ట్గా అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, కానీ నాకు ఇలా ఈజీగా చేయడం వచ్చు. నేను కూడా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళ కోసం ఇలా ఈజీగా ఉంటుందని ఈ మెథడే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అట్లా పూర్ణం అట్లా పెట్టుకొని రెడీ అయినాక ఇది జస్ట్ పెనం మీద వేసేసి ఒకసారి నెయ్యి అప్లై చేసుకోండి. లైట్గా అట్లా ప్రెస్ చేయండి, కొద్దిగా పల్సగా అవుతుంది. చుట్టుపక్కల మొత్తం ఈవెన్గా కలవండి మంచిగా. లైట్గా నెయ్యి వేసుకోండి చుట్టుపక్కల. ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వేపుకుంటే సరిపోతుంది, మరీ తిక్క లేకుండా. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మనం లైట్గా నెయ్యి అప్లై చేసుకోవచ్చు. నేతి బూరెలకు ఇట్లా నెయ్యి ఎక్కువ పడుతుంది. ఎంత నెయ్యి వేసుకుంటే అంత రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా రుచిగా ఉంటుంది నెయ్యి వేసుకొని చేసుకోవడం వల్ల. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఇలాగనే ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాము. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, సరి చేసుకోవడానికి ట్రై చేస్తాము. మంచి ఈవెన్గా కాల్చుకున్నాక పక్కన పెట్టుకొని ఇంకోటి రెడీ చేసుకుందాం పదండి. చాలా చాలా క్రిస్పీగా, టేస్టీగా, సాఫ్ట్గా ఉంటాయి. ఇలా అన్నీ మనం ఎంత పిండి పెట్టుకున్నామో అవన్నీ ఈవెన్గా ఇలానే చేసుకోండి.
ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఈజీ మెథడే చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫస్ట్ రాని వాళ్ళకు. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. పూర్ణం ముద్ద మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. తక్కువ పెడితే అంత తిన్నట్టు చపాతీనే తిన్నట్టు అనిపిస్తుంది. చాలా పూర్ణం ఎక్కువ పెట్టుకోండి. మన తెలంగాణ స్టైల్ భక్షాలు ఇట్లా ఈజీ వేలో రెడీ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చేసాము, అన్నీ రెడీ అయ్యాయి. ఈరోజు చేసిన ఉగాది పచ్చడి మన తెలుగింటి పచ్చడి, అలాగే మన తెలంగాణ స్పెషల్ తెలుగింటి భక్షాలు కూడా రెడీ అయ్యాయి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన బొబ్బట్లు పచ్చడి ఎలా ఉంది రాసిరిగా? సూపర్ ఉంది మమ్మీ. మీకు నచ్చిందారా? సూపర్ కుదిరాయి ఫ్రెండ్స్, మంచిగా వచ్చాయి. నేతి బొబ్బట్లు మీరు కూడా చేసుకోండి, చాలా చాలా రుచిగా ఉన్నాయి. ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా చేసుకొని మీకు ఎలా కుదిరినాయో మాకు కామెంట్ రూపంలో తెలపండి. మర్చిపోకండి, 2 విధాలుగా చేసుకోండి. 2 మన ఉగాది స్పెషల్. ఈసారి మన ఉగాది శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డోంట్ మిస్ అవర్ భక్షాలు అండ్ పచ్చడి. Thank you for watching. Please like, share, subscribe to our channel. Bye friends. Bye friends. మరి ఇంకొన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం.